ప్రిసిల్లా జోసెఫ్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. తర్వాత చేయించుకోవాలి ప్రభా. సాయంకాల సమయంలో దేవుని నామం చేసి ప్రార్థించగలిగే ధన్యతను మా అందరికి ఇచ్చిన దేవుని ప్రభా. అనేకులకు ప్రభా మన చాటి చెప్పాలని ఆశతో ప్రభా ఈ బొకేడి నాయిల్ ప్రభా ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేస్తుండగా ప్రభా తల్లి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ప్రభా నేను బ్రతిమలాడుకున్నాను. ఆయంతమై నేను నడిపించిన త్రియేక దేవుని నామం బొకేడి నాయిల్ ప్రోగ్రామ్ ని ఆరంభిస్తాను. వారందరూ కూడా మన స్నేహితులు, మన సోదరులు. కాబట్టి మన సత్ప్రవర్తన, మన ఆరాధన చూసి వాళ్ళు కూడా జీవముల దేవుడి పాటు జీవంగల దేవుడిని స్తుతించి ఆరాధించాలని మనమే. ఇది కేవలం పండగ కాదు, జీవంగల దేవుడిని ఆరాధించుకుంటున్నా, పట్టణం దేశం కొరకు ప్రార్థన చేయబోతుంటున్నా, అలాగే వచ్చినటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటున్నా. కాబట్టి అందరూ కూడా సహకరించాలని డినామినేషన్ జ్ఞాపకం చేసుకోండి, బ్రదరన్ డినామినేషన్ జ్ఞాపకం చేసుకోండి, సిఎస్ఐ డినామినేషన్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా దేవా మరి పెంతెకోస్తు డినామినేషన్ జ్ఞాపకం చేసుకోండి, అసెంబ్లీస్ మీరు జ్ఞాపకం చేసుకోండి, హౌస్ చర్చెస్ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా. మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఎన్ని డినామినేషన్స్ అయితే ఉన్నాయో ఈ సంఘంలో ప్రతి సేవకులు కూడా మీరు దయతో దర్శించండి. సంఘ పెద్దల కొరకు కూడా మేము ప్రార్థిస్తుంటున్నాం. సంఘాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానము, నడిపింపు యేసు ప్రభు నామమున మీ కృపలో సంఘ పెద్దలకు అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రతి నాడు వేడుకుంటాం తండ్రి. మీ పాదములకు స్తోత్రం, హల్లెలూయా. ముస్లిం స్నేహితుల కొరకు, ఇంకా ఎవరైతే నాస్తికులు ఉంటున్నారో అలాంటి స్నేహితుల కొరకు కూడా మేము ప్రార్థిస్తుంటున్నాం. యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడని మీ కృపలో వారు తెలుసుకున్నట్టు సహాయం దయచేయండి. ఈ సాయంకాలం మీద ప్రభా 2-3 రకాలు యేసు ప్రభు నామమున ప్రార్థిస్తుంటున్నాం. ఆత్మలు రక్షింపబడను గాక. యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడని తమ నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించడానికి సహాయం దయచేయవలసిందిగా ప్రతినాడు వేడుకుంటున్నాం. మా పరలోకపు తండ్రి ఈ సాయంకాలం మందు ప్రార్థిస్తుంటున్నాం. బుకేడి నోయలటువంటి క్రిస్మస్ ఆరాధనకు బీచ్ లో సముద్రపు ఒడ్డున నేను వెళ్ళాను. యేసు ప్రభు గురించి నేను విన్నాను. ఆయన సన్నిధిలో నేను నిజంగా ఆయన శక్తిని, సన్నిధిని అనుభవించగలిగాను అనేటువంటి సాక్ష్యాలు మేము వినడానికి సహాయం దయచేయండి ప్రభా. మీకు మహిమ కలగపోతే, మీరు గణపరచబడకపోతే, ప్రజలకు దీవెనకరంగా లేకపోతే ఇలాంటివన్నీ కూడా వ్యర్థమనికి కలుగును గాక. మీ పాదములకు స్తోత్రం. రోషము గల నిజమైన జీవం గల దేవుడు ప్రభా, మీ పాదములకు స్తోత్రం. అలాగే వచ్చినటువంటి వారందరినీ కూడా దర్శించండి ప్రభా. 13 దినములు మేము ప్రార్థనలో గడిపాం. ఇది కాకుండా 1 నెలకు పైగా మేము ఇళ్లలో కూడా వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపాం. దాని యొక్క ఫలితం ఈ సాయంకాలం ముందు చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు వారి జీవం గల నామమున ఈ సాయంకాలం ముందు ఆత్మలు రక్షింపబడును గాక. మీ చిత్తమైతే ఇదే బీచ్ లో మేము బాప్టిజములు ఇవ్వగలగాలి ప్రభా. మీ రాజ్యము కట్టబడును గాక. ఈ భూమి మీద మీ యొక్క రాజ్యం విస్తరించును గాక. ఈ పాదములకు స్తోత్రం. అనారోగ్యంగా వారందరినీ కూడా కనికరించి ముట్టి స్వస్థపరిచి దయ్యముల చేత కులం లేదు, మతం లేదు. యేసు ప్రభు అందరికీ దేవుడు అనే సత్యాన్ని మాత్రం నేను తెలుసుకున్నాను. అయితే ఒకప్పుడు విగ్రహారాధికులుగా హైందవ మతంలో ఉన్న మేము చాలా తరాల నుండి కూడా కులదైవంగా ఒక దేవుణ్ణి పూజిస్తూ వచ్చిన మేము, నోములు వ్రతాలు చేస్తూ ఉన్న మేము ఎందుకు యేసు ప్రభుని లోకరక్షకుడిగా అంగీకరించామన్నది మీ ముందు నేను తప్పకుండా చెప్పాలండి. దేవుడు నన్ను ఆ విధంగా ప్రేరేపించారు. పాస్టర్ గారు కూడా అవకాశం ఇచ్చారు. అందుని బట్టి ఆయనకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను హై స్కూల్, మిషనరీ స్కూల్లోనే చదివాను. యేసు ప్రభు గురించి పాటలు పాడటం, బైబిల్ చదవటం అన్ని నాకు తెలుసు. కానీ ఒకటే నాకు చాలా చులకన భావం ఉండేది. యేసు ప్రభు చాలా తక్కువ కులానికి చెందిన వాళ్ళకి మాత్రమే దేవుడు, మేము చాలా గొప్ప కులం కాబట్టి
strong and so mighty, there's nothing my God cannot do. My God is so big and so strong and so mighty, there's nothing my God cannot do. My God is so big and so strong and so mighty, there's nothing my God cannot do. In the beginning, God made everything. God the spoken, the world came to be. మళ్ళీ చెప్తాను, దిస్ ఇస్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్. ఇది వినోదం కానే కాదు. సంగముగా సముద్రపు ఒడ్డున జీవం గల దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నాం. మన కొరికి లోకంలో పుట్టినటువంటి యేసు ప్రభువును మనం ఆరాధిస్తుంటాం. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా సెల్ ఫోన్స్ వాడకుండా నిజంగానే మానవ అవతార వ్యక్తి వస్తామని వాగ్దానం చేస్తారేమో కానీ ఏ ఒక్కరి కూడా వాగ్దానం నెరవేర్చలేదు. 332 ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ప్రభా మీ కొరకు రాయబడ్డాయి. వాటిలో మొదటి రాకడలో మీరు కొన్ని నెరవేర్చారు. మిగతా ప్రవచనాలు ప్రభువా మా దేవ రెండవ రాకడలో మీరు నెరవేర్చబోతుంటున్నారు. ఈ సాయంకాలం అందులో ఒకటి మీరు నిజంగానే స్త్రీకి జన్మిస్తారని యెషయా గ్రంథం 7:14 వచనంలో కన్యక మరియ గర్భాన్ని మీరు జన్మిస్తారని రాయబడి ఉంది. మీరు మాత్రమే నమ్మదగిన దేవుడిగా వాగ్దానాలు ప్రవచనాలు నెరవేర్చేటువంటి సత్యవంతుడైనటువంటి దేవుడిగా రక్త మాంసములతో కన్యకటువంటి మరియ గర్భాన ఈ లోకంలో జన్మించాలని మేము నమ్ముకుంటున్నాం. ప్రభా ఎంతమంది దేవుళ్ళుగా, ఎంతమంది దేవతలుగా, ఎంతమంది బాబాలుగా, ఎంతమంది భగవాన్లుగా పిలవబడినప్పటికీ కూడా మీరు మాత్రమే దేవుడని, మీరు మాత్రమే రక్షకుడని ఈ సాయంకాలం ఒప్పుకొస్తున్నాం. యేసయ్య మీ నామమున ప్రతి మోకాలు ఒక రోజున వంగబోతుందని స్తోత్రం. యేసయ్య మీ నామమున ఒక రోజున ప్రతి నోరు కూడా మీరే ప్రభువుని ఒప్పుకోబోతుంది. మీకు స్తోత్రం. నిలవబెట్టి కొనబడేటువంటి వారు రక్తం చేత మమ్మల్ని కొన్నారు. మీ పదములకు స్తోత్రం. యేసయ్య మరణమును జయించి తిరిగి లేచిన ఏకైక దేవుడు, నిత్య జీవం పాప క్షమాపణ అనుగ్రహించిన నిత్య జీవాధిపతి మీరే. ఈ సాయంకాలం ఒప్పుకొని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ ఈ సాయంకాలం సముద్రపు ఒడ్డున మా మధ్యకు దిగి వచ్చినందుకు మీకు స్తోత్రాలు. నేను నమ్ముతూ ఉన్నాను మీరు భూమి మీద ఇక్కడ సముద్రపు ఒడ్డున లేరు కానీ మా స్తుతుల మీద మీరు ఆశ్చర్యులై ఉన్నారని నమ్ముతుంటున్నా. ఎవరైతే నిజంగా మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నారో ఆత్మతో సత్యముతో వారి మీద పరిశుద్ధాత్మ
ఆత్మను కుమరిస్తున్నారని పరిశుద్ధాత్మ దేవా మేము నమ్ముతుంటున్నాం. మేము ప్రార్థన ప్రభావం జీవం గల దేవుడికి కుమారుడు యేసు ప్రభు పరిశుద్ధ నామమున సమర్పిస్తున్నాం. సుఖాను చూచి మేము వచ్చినాము, మొక్కిపోతాను. సుఖాను చూచి మేము వచ్చినాము, మొక్కిపోతాను. బెత్లెహేము కురుమో నేను బాలుడమ్మ, గొప్ప బాలుడమ్మ. బెత్లెహేము కురుమో నేను ఎన్నుకొని ఈ ప్రాంతంలో అద్భుతమైన ఈ పరిచర్య చేయడానికి కృప ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. వారికి కూడా హ్యాపీ క్రిస్మస్. బాబు ఈ పరిచర్ని ఇంకా ఆశీర్వదించి వర్ధన చేయాలి. మీ అందరికీ శుభాలు. ఆమె the divinity and humanity of Jesus అనగా యేసు ప్రభువారి యొక్క దైవత్వం, యేసు ప్రభువారి యొక్క మానవత్వం రెండు కూడా మిళితమై ఎవరిలో ఉన్నాయి అని అంటే నిజంగానే మానవత్వం ఎవరిలో ఉంది, ఆ దైవత్వం ఎవరిలో ఉంది, డివినిటీ ఎవరిలో ఉంది, హ్యుమానిటీ ఎవరిలో ఉందంటే ఒకే ఒక యేసు ప్రభులో మాత్రమే ఆ మానవత్వం దైవత్వం రెండు కూడా మిళితమై ఉంటాం అనేటువంటిది ఆయనలో చూస్తున్నాం. ఆయన 50% దేవుడు 50% నరుడు కానే కాదు. 100% దేవుడు 100% నరుడు. నిజంగానే ఆకాశంలో సింహాసనం మీద ఉన్నటువంటి వాడు, ఆరాధింపబడుతున్నటువంటి వాడు, పరలోకములో ఉన్నటువంటి వాడు, ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి వాడు, యుగముల పూర్వము నుండి ఉన్నటువంటి వాడు, 2000 సంవత్సరాల కిందట రక్త మాంసములతో ఈ లోకములోకి నిన్ను నన్ను కేవలం రక్షించడానికి మాత్రమే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంతో మంది దేవుళ్ళుగా దేవతలుగా బయలుపరుచుకున్నారని చెబుతూనే ఉంటున్నారు. బోధలు చేస్తున్నప్పటికీ కూడా నిజమైనటువంటి బోధ యేసు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చారు. చాలా త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ద డివినిటీ ఆఫ్ జీసస్ అనగా సందేశంలో మొదటి భాగం యేసు ప్రభువారి యొక్క దైవత్వం, సందేశంలో రెండవ భాగం ద హ్యుమానిటీ ఆఫ్ జీసస్ యేసు ప్రభువారి యొక్క మానవత్వం. కాబట్టి మీరు వింటే చాలు. ప్రియమైనటువంటి హిందూ ముస్లిం నాస్తిక స్నేహితులారా లేదా నామకార్థ క్రైస్తవులారా వినండి, విశ్వాసము కలుగుతుంది. తద్వారా యేసు ప్రభువును అంగీకరించి ఎప్పుడు చనిపోయినా పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలం. కాబట్టి ఈ సాయంకాలం అందు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలని కోరుతుంటున్నారు. యేసు ప్రభు దేవుడు కాదని కొన్ని మతాల వాళ్ళు అంటూనే ఉన్నారు. ఏ మతము ఏమనుకున్నా సరే నీవు ఒప్పుకున్నంత మాత్రాన యేసు ప్రభు దేవుడు అవడు, నీవు ఒప్పుకున్నంత మాత్రాన యేసు ప్రభు దేవుడు కాకుండా పోడు. వెదర్ ఎనీబడి అక్నాలెడ్జెస్ ఆర్ నాట్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసు ప్రభు దేవుడు నిధి గ్రహించగలగాలి. ఒకటి ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను అనేటువంటి మాట. సింపుల్ లాజిక్ అక్కడే అర్థమవుతుంది. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్ గా మీరు వినాలి. పరలోక రాజ్యం దేవుని మందిరానికి గుర్తుగా ఉంటే, సాదృశ్యముగా ఉంటే, ప్రత్యక్ష గుడారం యేసు ప్రభు యొక్క శరీరానికి నిజంగానే సాదృశ్యం
సాదృశ్యముగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తుంటున్నారు. బయటికి మాత్రం సముద్ర వస్త్రము తోళ్లే సామాన్యంగా కనిపిస్తుంది ప్రత్యక్ష గుడారం. లోపల మాత్రం అద్భుతమైనటువంటి కుట్టు పని, ఆ తర్వాత ప్రశస్తమైనటువంటి రాళ్లు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ప్రభు వారు బయటికి సామాన్యమైనటువంటి వ్యక్తిగానే కనిపిస్తూనే ఉన్నాడు. ఎలా కనిపిస్తున్నాడు ఊహించుకొని మాత్రమే వాక్యం చెబుతుంటున్నారు. బహుశా వెంట్రుకలు పొడవుగా ఆయన ఇలాగా ఇచ్చుకొని ఉంటాడు. రెండవదిగా గడ్డం కూడా బహుశా పెంచుకొని ఉంటాడు యూదులు కాబట్టి. పొడవాటి ఒక నిలువు టంగిని యేసు ప్రభు వారు ధరించి ఉంటారు. నడుముకు ఒక దట్టి కట్టుకొని ఉంటారు. శాండిల్స్ అనేటువంటివి చెప్పులు చోళ్లు ఆ కాలంలో ధరించి ఉంటారు. ఎవరైనా చూస్తే ఎంత సామాన్యుడు మామూలుగానే ఉన్నాడు అని చాలా మంది అనుకుంటూనే ఉంటారు. కానీ చూడటానికి బయటికి సముద్ర వస్త్రపు తోళ్లలాగా, ప్రత్యక్ష గుడారం బయటి భాగం లాగా సామాన్యంగానే యేసు ప్రభు కనిపిస్తున్నాడు. కానీ లోపల మాత్రం దైవత్వం కనిపిస్తూనే ఉంది. లోపల ప్రత్యక్ష గుడారంలోనే పరిశుద్ధత ఉంది కానీ బయట కాదు అనేది గ్రహించాలి. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభును చూస్తూ ఉంటే మానవునిగా సామాన్యమైనటువంటి వాడిగా ఒంటరింగ వాడి కుమారునిగానే కనిపిస్తున్నాడు. కానీ ఆయనలో ఉంది లేడు, లేకపోతే స్వరస్యం లేదు, ఎవరు కూడా లేరు. అందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి జీవం గల దేవుని సన్నిధికి ఎవరు కూడా వెళ్ళగలరు. అందుకనే ఆ తెర చినిగిపోయింది. రెండవ ఆధ్యాత్మిక పాఠం, దేవుడు కనుకనే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కనుకనే రక్షకునిగా మానవ అవతారం ఎత్తి లోకానికి వచ్చి, అందుకనే తెర ఎవడు చింపకుండానే చినిగిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నా. దైవత్వం ఆయనలో ఉంది, దేవుడు ఆయనే అన్నదానికి రెండవ ఆధారం మీతో పంచుకున్నారు. మూడవ ఆధ్యాత్మిక పాఠం త్వరగా ఇలాగ చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం, బిఫోర్ అబ్రహాం I am was I am అని అన్నాడు. అబ్రహాము కంటే ముందుగా ఉన్నటువంటి వాడను అని అన్నారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అబ్రహాము లెక్క చెబుతుంటున్నారు. ఇప్పటికి 4000 సంవత్సరాల కిందట చెందినటువంటి వాడు అబ్రహాం. యేసు ప్రభు కాలంలో 2000 సంవత్సరాల కిందట చెందినటువంటి వాడు అబ్రహాం. యేసు ప్రభు బతుకున్నప్పుడే అప్పటికి అబ్రహాము చనిపోయి అంతా కూడా 2000 సంవత్సరాలు అయిపోయాయి. అలాంటిది నేను అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడను, బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్ అనేటువంటి మాట యోహాను సువార్తలో యేసు ప్రభు వారు తెలియజేశారు. ఇప్పుడు చెప్తాను చాలా జాగ్రత్తగా. ఇఫ్ అబ్రహాం ఈస్ ద హెడ్ ఆఫ్ ద జూయిష్ అనగా యూదుల యొక్క జాతికి అబ్రహాము పితరుడు అవుతే, జీసస్ క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అనగా భూమి మీద ఉన్నటువంటి జీవం గల దేవుని యొక్క సంఘానికి జాగ్రత్తగా వినాలి. శిరస్సు ఎవరు అనగా, రక్షకుడు ఎవరు అనగా, స్వరక్తమిచ్చే సంపాదించిన వాడు ఎవడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారే. అందుకనే అబ్రహాము నువ్వు కేవలం యూదా జాతికి మాత్రమే పితరుడవేమో గాని సార్వత్రిక సంఘమంతటికి కూడా నేను శిరస్సును, నేను రక్షకుడును అనేటువంటి మాట యేసు ప్రభు. విశాఖపట్నం ప్రజలారా, ప్రేమటువంటి హిందూ ముస్లిం స్నేహితులారా, మీరు ఏమనుకుంటే అనుకోండి కాక ఈ సాయంకాలం ఒక రోజున మీరు కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తే, ఆయన వచ్చినప్పుడు సార్వత్రిక సంఘం ప్రపంచంలో ఎత్తబడినప్పుడు మీరు కూడా ఎత్తబడి ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోతారు. అందులో సందేహమే లేదు. అందుకనే చెప్తాను, అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడు అన్నాడు. రెండవదిగా దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు అని అన్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. ఆ కాలంలో దేవాలయం దేనికి సదృశ్యం? సొలొమోను కట్టినా, యెరుబ్బయలు కట్టినా, లేకపోతే మోషే కట్టిన ప్రత్యక్ష గుడారము అని లేదు. దేవాలయం దేనికి సదృశ్యం? ఇట్ ఈస్ ఎ సెంటర్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్ అనగా ఆరాధనకు కేంద్రం దేవాలయం, ఆరాధనకు వ్యక్తీకరణ దేవాలయం. కాబట్టి ఆరాధన వ్యక్తపరచాలంటే దేవాలయంలోకి వెళ్ళాలి. యేసు ప్రభు వారు ఎలాంటి వాళ్ళు మీరు గమనించాలని కోరుకుంటున్నారు. ఆయన దేవాలయం కాదు, హీఈస్ ఇన్ ద మిడ్స్ట్ అనగా మన మధ్యలో నివాసం ఉన్నటువంటి వాడు. నిజం చెప్పాలంటే దేవాలయాలు ప్రస్తుతానికి అక్కర్లేదు, అక్కరని తర్వాత విషయం. అక్కర్లేదు అని నేను అనట్లేదు. ఒకవేళ మందిరాలు లేకపోయినా పర్వాలేదు, కానీ మనం కూడుకుంటే మన మధ్యకు వచ్చేటువంటి వాడు, వెదర్ ఇట్ ఈస్ ఎ క్యాబిన్, ఎ కేవ్ ఆర్ ఎ కెథీడ్రల్, ఒకవేళ అది గుహ అయినా, ఒక చిన్న గది అయినా, పెద్ద మందిరమైనా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటే చాలు వారి మధ్యలోకి వస్తాడు. అందుకనే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసు ప్రభు వారు తెలియజేశారు. అందుకనే చెప్తుంటున్నాను, కోవిళ్లు ముఖ్యమా లేకపోతే దేవాలయాలు ముఖ్యమా, జీవం గల యేసు ప్రభు యొక్క సన్నిధి ముఖ్యమా అంటే ఖచ్చితంగా చెప్తాను అది కేవైనా మనం పుట్టబోతున్నారన్నటువంటి విషయం లోపల జాగ్రత్తగా వినాలి. 6వ మాసం యొక్క పిండముగా యోహాను ఉన్నాడు. పిండం యేసు ప్రభు మాట వినేసరికి గర్భములో యేసు ప్రభును ఆరాధించడం మొదలు పెట్టింది. జాగ్రత్తగా వినాలి. పుట్టిన తర్వాత చాలా మంది భగవాన్లు అయ్యారు, పుట్టిన తర్వాత చాలా మంది దేవుళ్ళు అయ్యారు, పుట్టిన తర్వాత అందరూ అమ్మలయ్యారు, పుట్టిన తర్వాత చాలా మంది దేవతలు అయ్యారు. యేసు ప్రభు భూమి మీద మానవ అవతారం ఎత్తక ముందే దేవుడు అనేది గ్రహించాలి. అది మన సత్యాన్ని నమ్మి తీరాలి. అందుకని అమ్మో యేసు ప్రభు పుట్టబోతున్నాడని చిన్న ఫీచర్స్ గా పిండముగా ఉన్నటువంటి బాప్టిజం ఇచ్చి యోహాను వాళ్ళ అమ్మ గర్భములో 6 నెలల బాబుగా ఉన్నప్పుడే చిన్న గర్భములో పిండముగా ఇలా కాళ్ళతో తనడం అంటే దాని అర్థం గంతులు వేయటం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే యేసు ప్రభు పేరు వినేసరికి గర్భములో ఉన్నటువంటి శిశువు అయినటువంటి యోహాను పిండముగా ఆరాధించడం మొదలు పెట్టాడో వెంటనే లోపల నువ్వు చెప్పినటువంటి మాట మరియా విని నా గర్భంలో శిశువు గంతులేస్తున్నాడని వాళ్ళ అమ్మ చెప్పి ఊరు
ఊరుకోలేక నా కొడుకే నా గర్భంలో కన్నుతూ కాళ్ళతో గంతులేస్తూ దేవుడిని ఆరాధిస్తుంటే నేను ఎలా ఊరుకోగలనని చెప్పి వెంటనే అదే నవమాసాలు మోస్తున్నటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను తల్లి అయినటువంటి ఆ ఎలిజబెత్ కూడా యేసు ప్రభును ఆరాధించడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే ఎలిజబెత్ కూడా ఆరాధించిందో వెంటనే మరియా, మ్యాగ్నిఫికెట్ అంటారు ఇంగ్లీష్ లో, మరియా కూడా 45వ వచనం నుంచి లూకా సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభును ఆరాధించడం మొదలు పెట్టింది. చూసారా, యేసు ప్రభు పుట్టక ముందే ముగ్గురు యేసు ప్రభుని ఆరాధించారు. ఒకటి పిండముగా ఉన్న బాప్తిసం ఇచ్చే యోహానే యేసు ప్రభుని ఆరాధించాడు. రెండవదిగా బాప్తిసం ఇచ్చే యోహాను కంచినటువంటి తల్లి లోపల కొడుకు పిండముగా ఆరాధిస్తుంటే తట్టుకోలేక ఇన్స్పైర్ అయిపోయి యేసు ప్రభు పుట్టక ముందు యేసు ప్రభుని ఆరాధించింది. స్వయంగా తన గర్భంలోనే ఇంకా పిండము తయారవలేదేమో, అప్పటికే తయారవుతున్నాడేమో, యేసు ప్రభు వారికి పుట్టబోతున్నటువంటి సంతోషాన్ని పట్టుకోలేక మరియ కూడా పుట్టబోయేటువంటి యేసు ప్రభుని ఆరాధించింది. చూసారా, జాగ్రత్తగా గ్రహించగలగాలి. దేవుడు కాబట్టే పుట్టక ముందే ఆయన మానవ అవతారం ఎత్తక ముందే భూమి మీద ముగ్గురు ఆయన్ను ఆరాధించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి 4వ బలమైనటువంటి ఆధారం చెప్పాను. దేవుని బిడ్డల యేసు ప్రభు దేవుడు, ఆయనలో దైవత్వం చూస్తామని చివరి 10 నిమిషాల్లో చెప్పబోతున్నాను, వాక్యం ముగించబోతుంటున్నా. ఇక 5వదిగా మరియా యేసు ప్రభువాన్ని 2 విధాలుగా కనింది. మీకు అందరికీ కూడా ఇప్పుడు అభ్యంతరం, అందుకని జాగ్రత్తగా వాక్యం వినాలి. మరియా యేసు ప్రభువాన్ని 2 విధాలుగా కనింది. ఇది తప్పుడు బోధ అని మీరు అనుకుంటే వ్యక్తిగత పేరేంటి? యేసు క్రీస్తు అని. యేసు అనగా రక్షకుడని, క్రీస్తు అనగా అభిషక్తుడని. యేసులో మానవత్వం, క్రీస్తులో దైవత్వం. యేసులో మనిషి అనేటువంటి ఒక నరుడు ఉన్నాడు, క్రీస్తులో దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఈయన మానవుడు దేవుడు, ఈయన నరుడు దేవుడు, ఈయన మానవత్వం దైవత్వం కలిపి ఆయనకు 2 పేర్లుగా యేసుక్రీస్తు పేర్లు ఆయనకు పెట్టబడ్డాయి. ఇప్పుడు చెప్తుంటాను, జాగ్రత్తగా వాక్యం అర్థం చేసుకోండి, ఆ తర్వాత నిర్ధారణకు రండి. ప్రారంభంలోనే తప్పుడు బోధ అని అనుకోవద్దు, ముందు జాగ్రత్తగా వినాలి. కొంచెం మిమ్మల్ని ఆకర్షించాలని ఆ మాట చెప్తున్నాను. 2 విధాలుగా యేసు ప్రభు వారిని కనింది మరియా. మీ మాటల ప్రకారమే చెప్తున్నాను, ఈ మాట కూడా జాగ్రత్తగా వినాలి. ఒకటి, క్రీస్తుగా దేవునిగా మరియా తన హృదయంలో యేసు ప్రభును కనింది. నా రక్షకుడు నా ప్రభు అని 1వ అధ్యాయం లూకా సువార్త 48వ వచనం కనుక చూస్తే, నా ఆత్మ, జాగ్రత్తగా వినాలి, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అనేటువంటి మాట రాయబడింది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అనగా తన హృదయంలోకి యేసు ప్రభును క్రీస్తుగా దేవునిగా అంగీకరించి హృదయంలో జన్మనిచ్చింది మరియా. ఈ రోజు మనము కూడా యేసు ప్రభుకు మన హృదయంలో జన్మనిచ్చాం. దేర్ఫోర్ మరియా ఆత్మీయంగా తన హృదయంలో యేసు ప్రభును దేవునిగా, రక్షకునిగా, క్రీస్తుగా ఆమె కనింది అనేది గ్రహించాలి. ఆ తర్వాతే భౌతికంగా యేసుగా పిండముగా మరియా తన గర్భము ద్వారా యేసు ప్రభును కనింది. వెరీ సింపుల్. దేవుడిగా, ఆత్మీయంగా హృదయంలో మరియా యేసు ప్రభును రక్షకునిగా, దేవుడిగా కనింది. ఆ తర్వాత భౌతికంగా యేసుగా, మానవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అని తన గర్భంలో కనింది. ఈ రోజు భౌతికంగా మనం కనట్లేదు, ఆత్మీయంగా యేసు ప్రభు మన హృదయంలో పుడుతూనే ఉన్నాడు. అందుకని నీ జీవితంలో యేసు పుట్టాలి ఈ దినం అనేటువంటి పాట ఇందాక నేను చేయి చూపిస్తూ పాడాను. ఊరికే సరదాగా పోసు కొట్టడానికి పాడలేదు. నిజంగా నీ జీవితంలో యేసు ప్రభు పుట్టాలనే పాడాను. అంటే చెప్తున్నాను, మరియా హృదయంలో ముందు యేసు ప్రభు దేవుడిగా, క్రీస్తుగా జన్మించాడు, రక్షకునిగా జన్మించాడు. ఆ తర్వాతే మానవ అవతారం ఎత్తి పిండముగా, మానవునిగా, భౌతికంగా యేసు ప్రభు గర్భంలో పుట్టారు. దేర్ఫోర్ మరియా యేసు ప్రభుకు జన్మనివ్వకముందే యేసు ప్రభు దేవుడు ఒప్పుకుంది. సాయంకాలం ముందు రోమన్ కేథలిక్ మతస్థులందరికీ కూడా ఈ సాయంకాలం ముందు బహిరంగముగా తెలియజేస్తుంటున్నారు, రక్షణ మరియలో లేదు కానీ మరియకు పుట్టిన దేవుని కుమారునిలోనే ఉంది. తల్లి గొప్ప, తల్లి గొప్ప, తల్లి గొప్ప కాదు, తల్లికి పుట్టిన దేవుని కుమారుడు గొప్ప. మరియమ్మ ద్వారా ఎప్పటికీ రక్షణ కలగదు. ఆమెకు పుట్టినటువంటి దేవుని కుమారుడైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవనం బైబిల్లో రాయబడింది. కాబట్టి ఆ దేవుడిని మనము సాయంకాలం ముందు ధ్యానిస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంతవరకు ఆయన దేవుడు, దేవుడు దేవత్వం గురించే మనం వింటూ వస్తున్నాం. చివరికి ఆయన మానవత్వం కోసం చెప్పి వాక్యం కొద్ది నిమిషాల్లో నేను ముగించబోతూ ఉంటున్నాను. జాగ్రత్తగా మీరు వాక్యం వినాలని కోరుతున్నాను. 2 వచనాలు చెప్తాను, మీరు వినండి. లాజికల్లీ ఏంటో మీరు ఒక నిర్ధారణకు వచ్చేయండి చాలు. యోబు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి, నీతిమంతుడు, 14వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట అన్నాడు. బైబిల్ ఇలా చెబుతుంది, జాగ్రత్తగా వినాలి. పాప సైతునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, పాప సైతునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే పాప సైతులం మనం. పాప రహితుడు అన్నవాడు ప్రపంచంలో ఎవడు కూడా లేడు. పాప సహితుడు మనలో ఎవడు పుట్టినా ఆడు పాప సహితుడే తప్ప పాప రహితుడు ఎప్పుడు కూడా రాడు అనేటువంటి విషయం. ఒకవేళ పుట్టినా ఎంత మేలు అనేటువంటి మాట అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ మాట యోబు పలికాడు. దేవుడు ఆ మాటను దీవించాడు. పాప సహితులమైనటువంటి మనలోంచి, అనగా మనకు సదృశ్యమైనటువంటి మరియలో నుంచి
పాపరహితుడైన పాపము చేయని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. మానవత్వంలో మొట్టమొదటిగా గుర్తుంచుకోవాలి, పాప సైతునిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎడల ఎంతో మేలు అన్నాడు. నిజంగానే దేవుడు గొప్ప మేలు చేశాడు ప్రపంచానికి, మానవ జాతి అంతటికీ కూడా. పాప సైతులైనటువంటి మరియలో పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. అంత మాత్రమే కాదు, రెండవదిగా మరొక మాట అన్నాడు, అదే ఓచిన్ బర్త్. యేసు ప్రభు కన్యకకు పుట్టాడు అటువంటి సత్యాన్ని గ్రహించాలి. రెండవదిగా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో మళ్ళీ యోబు ఏమంటున్నాడో జాగ్రత్తగా మీరు వినాలి. స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. ఎవడైనా స్త్రీకి పుడితే వాడు పురుషుని ద్వారానే, లేకపోతే శారీరక సంబంధం ద్వారానే స్త్రీకి జన్మించాలి. మరొక విధంగా జన్మించే ఛాన్స్ లేదు. కాబట్టి స్త్రీకి పుట్టినటువంటి వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. దేవుడికి స్తోత్రం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రారంభం. యేసు ప్రభువారు స్త్రీకే పుట్టారు కానీ అవతల వైపు పురుషునితో సంబంధం లేనటువంటి పవిత్రురాలైన కన్యక అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కన్యకుడు మరియకు జన్మించారు. యోబు గ్రంథంలో యోబు పలికిన 2 మాటలను కూడా దేవుడు దీవించాడు. పాప సైతునిలోండి పాప రహితుడు వచ్చిన ఎంత మేలు అన్నాడు. నిజంగానే పాప సైతమైనటువంటి మరియలో నుంచి పాప రహితుడైనటువంటి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ప్రతి స్త్రీకి పుట్టినటువంటి వాడు ఆయన దృష్టికి ఎక్కువ శుద్ధుడు కాగలడనగా మనమందరం స్త్రీకి పురుషునికి పుడితే యేసు ప్రభు స్త్రీకి మాత్రమే పుట్టాడు. ఆమె తప్పు చేయలేదు, పవిత్రురాలు, ధన్యురాలు. మరియా దేవుని కృపను పొందుకున్న ఆవిడ కన్యక మరియకు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు కనుకనే ఎట్లు శుద్ధుడు కాగలడు. డెఫినెట్లీ హి వాస్ బోర్న్ ఆఫ్ ఎ వుమన్. ఆయన ఒక స్త్రీకి జన్మించాడు, అందులో కన్యకకు పుట్టాడు, పవిత్రురాలకు పుట్టాడు కనుక యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధంగా ఈ లోకంలో జన్మనెత్తారు. ఒకే ఒక మాట వాక్యం అయిపోయింది. చీమల దగ్గరికి వెళ్ళి చీమల భాష మాట్లాడాలి. ఏమనుకోదండి, ఉదాహరణ మాత్రమే. గాడిదల దగ్గరికి వెళ్ళి గాడిదల భాష మాట్లాడాలి. పందుల దగ్గరికి వెళ్ళి పందుల భాష మాట్లాడాలి. ఉదాహరణ మాత్రమే చెప్తున్నారు. అలాగే క్యానరీస్ కన్నడ భాష మాట్లాడే వాళ్ళ దగ్గరికి కన్నడ మాట్లాడితే అర్థమవుతుంది. తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చి తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది. అదేవిధంగా మరాఠీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరాఠీ సోదరులతో మరాఠీ మాట్లాడితే అర్థమవుతుంది. మలయాళీ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి మలయాళం మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. నార్త్ ఇండియన్స్ దగ్గరికి వెళ్ళి హిందీ మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. వేరే భాష మాట్లాడితే ఎలాగ అర్థమవుతుంది? ఆత్మగా ఉన్నటువంటి దేవుడు కంటి కనిపించకుండా ఈ కళ్ళు చూడలేకపోతే ఎలాగ మానవునికి రక్షణ కలుగుతుంది? చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలుగుతుంది? అందుకని ఆత్మగా ఉన్నటువంటి ఆ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవ అవతారం అయితే రక్తమాంసములతో ఈ లోకములో ఒక కన్య అయినటువంటి మరియ గర్భములో పిండముగా ప్రవేశించి ఆ పిండము పరిపూర్ణమైనప్పుడు బయటికి కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఒకే ఒక్క మాట, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనగా, రక్తమాంసములతో నీవు ఈ శరీరముతో నిజంగా ఎన్నో పాపాలు చేశావు. దొంగ సంతకాలు పెట్టాం, అబద్ధం చెప్పాం, మోసం చేశాం, అన్యాయం చేశాం, బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించాం. రకరకాల పాపాలు, 370 రకాల బైబిల్ పాపాలు ఉన్నాయి. 370 రకాల పాపాలు ఎన్నిసార్లు మన జీవితంలో గతంలో మనం చేసింటామో ఆ పాపమంతా కూడా శుద్ధి చేయబడాలని, తీసివేయబడాలంటే ఈ శరీరానికి మరొక పవిత్రమైన శరీరము కావాలి. ఈ రక్తము కలుషితమైతే పవిత్రమైనటువంటి రక్తం వచ్చి కలుషితమైన రక్తాన్ని కడిగివేయాలి, ఈ దేహం యొక్క పాపాలను కడిగివేయాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసములతో ఈ లోకానికి వచ్చి రక్తమాంసములతో నుండి మానవులను రక్షించడానికి రక్తమును కార్చి మాంసమును తన శరీరాన్ని సమర్పించి సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు పొందుతానని తిరిగి లేచి 40 దినములు భూమి మీద పరిచర్య చేసి ఆరోహణం వెళ్ళిపోయి మళ్ళీ లోకానికి ఆయన తిరిగి రాబోతూ ఉంటున్నాడు. అయిపోయింది వాక్యం. ఒకే ఒక మాట, ప్రియమైనటువంటి విశాఖ ప్రజల కొరకు రకరకాల మనుషులు ఈ సాయంకాలం మంది ఉన్నారు. బుకేడి నోయల్ అంటే ఏంటి? నచ్చినోడు అర్థం చేసుకుంటాడు, నచ్చినోడు మమ్మల్ని విమర్శిస్తాడు. బుకేడి నోయల్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్తున్నాను. బుకేడి నోయల్ అంటే లిగురియన్ భాషలో మెరీ క్రిస్మస్ అని అర్థం. ఇంగ్లీష్ లో మెరీ క్రిస్మస్ అంటున్నాం, తెలుగులో క్రిస్మస్ శుభాకాంక్షలు అంటున్నాం, అర్జెంటీనా భాషలో ఫెలిస్ నవిడాడ్ అని అంటున్నాం, బాన్ నటాలే అంటున్నాం.